Audio Jungle. అందరికి వందనాలు. మరి సెయింట్ థామస్ గారు మరి మన మౌంటైన్ చర్చి నిర్మించిన కాడి నుంచి ఆయన్ని గృహంలో పెట్టిన కాడికి మరి మనం వచ్చాము. ఆ చర్చి కూడా ఇక్కడ చూడొచ్చు. చర్చి చూడొచ్చు, అది మన చర్చి. ఈ చర్చి ఇక్కడ నిర్మించారు. ఇక్కడ మరి గృహలో బంధించి ఆయన్ని బందీగా ఉంచినప్పుడు కూడా ఆయన సిలువతో ప్రార్థన చేసి మరి ఆయన యొక్క గుర్తులు కూడా ఇక్కడ మనకి కనపడతాయి క్లియర్గా. మరి అటు కూడా ఇది ఆ ప్రాంతం అంతా చూడొచ్చు. ఆ ప్లేస్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఆ ప్లేస్ ఇదిగోండి, అదంతా ఓపెన్ ప్లేస్. ఇదంతా ఓపెన్ ప్లేస్. సరే, మనం ఇప్పుడు చర్చిలోకి వెళ్దాం. చర్చిలో కూడా చూసుకుని చర్చి దగ్గర ప్రార్థన చేసుకుని మరి ఇదిగోండి చర్చి ప్రాంతం అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి. చర్చి చాలా అద్భుతంగా మరి నిర్మించారు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా మరి చూసుకుని తోమా గారు మరి జ్ఞాన మందిరానికి వెళ్దాం. జ్ఞాన మందిరానికి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం అది మరియమ్మ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తోమా గారి గృహలోకి ఏ విధంగా బంధించారు అది గృహలోకి వెళ్తున్నాం. అది మీకు వీడియో చూపిస్తున్నాను. మనం ఇప్పుడు తోమా గారిని గృహంలో పెట్టిన ప్రదేశానికి వెళ్తున్నాం. ఇక్కడ తోమా గారిని గృహంలో పెట్టారు. ఇక్కడ దానికి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. తోమా గారి స్వరూపం. తోమా గారు మోకాలతో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి బందిపోట్లు ఆయన్ని చంపడానికి వస్తున్నప్పుడు మోకాలతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఇదిగోండి ఈ దృశ్యం ఇక్కడ చూడొచ్చు. ఈ మోకాలు ప్రార్థన, మోకాలు గుర్తులు ఇక్కడ క్లియర్గా కనపడతాయి మీకు. అదేవిధంగా మరి తోమా గారు మరి బందిపోట్లు వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రదేశం ఖాళీ ప్రదేశం లేదు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థించి ఇది ఇక్కడ ఈ విధంగా నిలబడినప్పుడు ఆయన యొక్క చేతి భాగంతో ఇది ఎడల్పు చేసి ఇక్కడ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయినాక అక్కడ మరి ఆయన అక్కడ బందిపోటుగా మరి ఆయన బందిపోట్ల చేతిలో మరి మరణించారు. అది ఈ దృశ్యం. ఇది ఇక్కడ నుంచి ఆయన తప్పించుకున్నారు. ఇది మనం ఇక్కడ చెయ్యి కూడా చూడొచ్చు. ఆయన కొండని ఇలాగా ప్రార్థించినప్పుడు చెయ్యి పెట్టినప్పుడు అది ఇలా విడిపోయింది. ఇది క్లియర్గా కనపడుతుంది. అది దారి కూడా చూడొచ్చు మీరు క్లియర్గా. ఇది ఆయన పాదం, ఈ రెడ్ మార్క్ లో ఉన్న ఆయన పాదం, ఇక్కడ పాదం పెట్టి అక్కడ చెయ్యితో ఎడదీశారు. మరి ఈ గృహంలోనే మరి తోమా గారిని మరి బంధించడం జరిగింది. మరి ఇంకా మనం ముందుకెళ్దాం. తోమా గారు బయట సిలువ చేసి ప్రార్థన కూడా చేశారు. దాన్ని కూడా మనం చూద్దాం. తోమా గారి చర్చి దగ్గర స్వరూపాన్ని చూడొచ్చు. మరి ఈ స్వరూపం మరి రాతితో కట్టారు. ఇక్కడ దీన్ని చూడొచ్చు. అదేవిధంగా మరి మనం ఇక్కడ జ్ఞాన మందిరం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జ్ఞాన మందిరం, తోమా గారి జ్ఞాన మందిరం. ఇది మనం చూడొచ్చు. ఇది జ్ఞాన మందిరం. అదేవిధంగా మరి ఇంకా ముందుకెళ్తే ఇదిగోండి ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసింది. ఇక్కడ తోమా గారిని ఇక్కడ మరి గృహలో బంధించింది. ఇప్పుడు తోమా గారు ఏ విధంగా ప్రార్థన చేసి బయటకు వచ్చారో ఆయన ఒక రాతి మీద సిలువను తయారు చేశారు. అది కూడా చూద్దాం. వెళ్దాం పైకి. ఇప్పుడే వెళ్తున్నాం. చూడొచ్చు మనం ఆ దృశ్యాన్ని కూడా. ఇదిగోండి ఆయన యొక్క కాలి యొక్క పాదం చూడొచ్చు క్లియర్గా. ఆయన యొక్క కాలి పాదం ఇది. ఆయన యొక్క పాదం ఇది.
తోమా గారి యొక్క పాదం మనం క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా మరి లోన ఆయన కొండ మీద ఏ విధంగా అయితే చేశారో అది కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి ఆయన ఇక్కడ కొండ మీద సిలువను చెక్కారు. మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి సిలువ. ఆయన కొండ మీద సిలువను తయారు చేసి ప్రార్థించడానికి ఇక్కడ ఆయన గృహలో పెట్టారు. ఇదంతా ఆయన గృహ. ఆ బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థించారు ఇక్కడ. మరి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఆయన ఏ విధంగా వచ్చారో. ఇది పైన కనపడేది. అక్కడ గృహం నుంచి ఉన్న ఖాళీ నుంచి మనం చూడొచ్చు. ఇది తోమా గారు ఇక్కడ ఈ గృహలో ఆయన్ని పెట్టడం జరిగింది. మరి ఆయన తోమా గారి కొండ ప్రాంతం ఇది అంతా కొండ. ఇదిగోండి ఈ ప్లేస్ అంతా చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా కూడా మనం చూడొచ్చు. అంతా లిటిల్ మౌంటైన్ అంటారు. తోమా గారిని ఇక్కడ బంధించారు. దీన్ని మనం చూస్తున్నాం. మళ్ళీ కిందకి వెళ్తే ఇంకా ఏమున్నాయో కూడా చూద్దాం ఒకసారి. మీరు అందరూ కూడా నా ఆశ ఏంటంటే మీకు అందరికీ చూపించాలని. ఇదిగోండి ఇక్కడ యేసు ప్రభు వారు సిలువ ఏర్పాటు చేశారు. ఇక్కడ బొమ్మ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా చక్కని బొమ్మ ఇది. మీరు చూడొచ్చు. ఇదిగోండి ప్రభు వారు చక్కగా ఉన్నారు ఆయన యొక్క బొమ్మ. అదేవిధంగా మరి ఇదంతా ఆయన యొక్క ప్రాంతం. ఇదిగోండి ఈ ప్రాంతంలో ఇదంతా కొండ మీద ఆయన మరి బందీగా ఉండడం జరిగింది. ఇక్కడ ఆయన తప్పించుకుని బయటికి వెళ్ళి సెంట్ మౌంటైన్ దగ్గర ఆయన హతమయ్యారు. తర్వాత ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన యొక్క సమాధిని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ శాంతోని చర్చి దగ్గరికి తీసుకెళ్లారు. అది కూడా మనం చూడొచ్చు. ఇదిగోండి ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా చూసుకోవచ్చు ఓపెన్గా. ఎన్ని ఇదిగోండి ఆ బొమ్మలు, చక్కని బొమ్మలు. చక్కగా ఇక్కడ ఓపెన్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. ఇదిగోండి మనం వెళ్దాం. ఇక్కడ ఇదిగోండి మరియ తల్లి ప్రభు వారిని చేతుల మీద సిలువ వేసినప్పుడు చేతుల మీద ఎత్తుకున్న దృశ్యం. ఈ దృశ్యాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. క్లియర్గా చూడొచ్చు. ఆయన యొక్క జ్ఞాన మందిరం ఇది. మరి ఇక్కడ ఒక జ్ఞాన మందిరం ఏర్పాటు చేశారు. మరి ముళ్ళతో ప్రభువారి ముళ్ళ కంచె ఎలా గుచ్చారు అది ఒక స్ట్రక్చర్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది ముళ్ళ కంచి తల మీద గుచ్చిన ముళ్ళ కంచిని ఏర్పాటు చేయడం జరిగింది లిటిల్ మౌంటైన్ తోమా గారి చర్చి దగ్గర. అదేవిధంగా మరి లోనికి వెళ్దాం. ఒకసారి మీరు చూడొచ్చు దృశ్యం. తోమా గారు యొక్క చర్చి బ్యాక్ సైడ్ ఇంకో చర్చి ఏర్పాటు చేశారు. ఇదిగోండి చాలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిలువ బొమ్మ గోల్డ్లో ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు ఆ దృశ్యాన్ని. అదేవిధంగా ఇదిగోండి తోమా గారిని ఏ విధంగా సమాధిలో పెట్టారన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూపించారు స్వరూప రూపంలో. ఇదిగోండి ఒకసారి చూడొచ్చు. ఇది మరి క్లియర్గా కనపడుతుంది. మరి ఇది మనం గ్రహించవచ్చు. అదేవిధంగా మరి మనం బయటకు వచ్చి చూస్తే ఇంకా ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ఎవరు వచ్చినా కూడా తోమా గారి సెయింట్ థామస్ మౌంటైన్ లిటిల్ మౌంటైన్ ఖచ్చితంగా చూడాలి. మరి ఇది ఖచ్చితంగా మీరు చూడండి. మీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి ఈ ప్రదేశాలని సందర్శించండి. నా దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను మీకు చూపించాలని, కొంతమందికి చూపించాలి, రాని వారికన్నా కొంతమందికన్నా దేవుడు చూపించాలి. దేవుడు ప్రేమ, దేవుడు సేవ ఏ విధంగా 12 మంది శిష్యుల్లో చేశారన్న విషయాన్ని మనం చూపించాలని నేను ఆశపడుతున్నాను. అందుకే దీన్ని వీడియో చేస్తున్నాను. మీరు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని నేను